మంచిది ప్రియులారా. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక వారం మీ మధ్య ఇటు విధముగా దేవుని యొక్క సత్యవాక్యమును పంచుకునే భాగ్యాన్ని దేవుడు నాకును అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట చెల్లిస్తూ మరి కూడి వచ్చి దేవుని వాక్యాన్ని ఎంతో చక్కగా మరి ఆస్వాదిస్తూ వింటూ మార్పు చెందుతూ ఆత్మీయ ప్రయాణములో ఇంకొంచెం మెరుగుపరచబడటానికి దేవుడు నా ద్వారా అందిస్తున్న ఈ మాటలు కూడా మీకు ప్రయోజనకరంగా మార్చబడుతున్నాయని నేను ఎంతగానో విశ్వసిస్తూ మరి ఈ మాటలు మీకెంతో ఆదరణ నెమ్మది కలిగిస్తున్నాయని భావిస్తూ మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా బలపడాలని వర్ధిల్లాలని మరి కోరుకుంటున్నాను. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట శుభములు వందనాలు తెలియజేస్తూ దేవుడు మరి ఈరోజు మనతో మాట్లాడాలనుకున్న సంగతులను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని లేఖనాల్లోనికి ప్రవేశించుదాం. ప్రార్థన చేసుకుందాం. తలల వంచని కొలను మెండి ఒక విషయం వాక్యం వింటున్నారు ఈ యొక్క రక్షణ మార్గం ఛానల్ ద్వారా. అదేవిధంగా ఆన్ గాడ్స్ డ్యూటీ ఎం సంతోష్ పాల్ అనే గాడ్స్ డ్యూటీ ఛానల్ ద్వారా మీరు వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వాక్యాన్ని అనేకకి షేర్ చేయండి. గాస్పల్ని కొందరైనా అవగాహన కలుగుతుంది. ఆలోచన ఎవరిని కూడా మార్చలేరు. నిజమది. ఎవరికి వారి సరిచేయబడాలి. ఎవరిని సరిచేయలేడు. నేను సరి చేసేద్దాం ఊరిని ఉద్ధరించేద్దాం అనుకున్నాం కాదు. నువ్వు చెప్పే ఆలోచన ద్వారా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. మనదంటూ ఏమీ లేదు. గుర్తుపెట్టుకుందాం. టీవీలో కూర్చుని ఏదో ఒక ల్యాప్టాప్ ఉంటే ఒక సెల్ ఫోన్ కెమెరా ఉండి కూర్చుని ఏదో లోకాన్ని ఉద్ధరించేటని కూర్చున్నట్టు ఆళ్ళ సరి చేసేయాలి ఏళ్ళ సరి చేసి ఆళ్ళ సరి చేసేయాలి పని మానేసి పనికి మన పనులు ఇవి. ఎవడిని సరి చేయలేడు. సరి అవ్వాలని వాడికి ఉండాలి. నువ్వు ఆలోచన చెప్పు. ఎదుటి వారు ఒక ఆలోచన ఉంది, నువ్వు చెప్పే ఆలోచన, ఆ ఆలోచన రెండూ కూడా వాడు గ్రహించుకొని మార్పు చెందుతాడు. పని చేయండి, పని మాని తిరక్కండి. ఇటువంటి ప్రోగ్రాంలు పెట్టుకోకండి, ఉపయోగం లేదన్నమాట. దేవుని దగ్గర శిక్ష పొందుకోవటం తప్ప ప్రయోజనం ఉండదు. సత్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోండి. డిబేట్లు వద్దు, ఆర్గ్యుమెంట్లు వద్దు. అర్థమైంది కదా? చక్కగా నీకు ఏమి ఇరుగవా సత్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళు. అంగీకరిస్తాడు, అంగీకరించినవాడు మానేస్తాడు. చెవి కలిగిన వాడు వినుగాక. పరిశుద్ధుడుగా ఉండి నువ్వు పాపిష్టుడికి వదిలేక చెప్పు నీ బాధ్యత ప్రకారం. దర్శాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పిల్లలు వాక్యం చెంతక వచ్చి ఉన్నారు. దీవెనకరంగా, మేలుకరంగా, ప్రయోజనకరంగా మార్చబడటానికి హృదయాలు తెరవండి. నిండాలుగా దీవించండి. శ్రేష్టమైన కృపనివ్వండి. ప్రయోజనకర మార్గాలు బిడ్డలు ప్రవేశించుటకు ద్వారాలు తెరవండి. మా జీవితాలు, మా బ్రతుకులు, మా ఆత్మను కట్టండి. పరలోక రాజ్య నివాసులుగా మమ్మల్ని మార్చాలి. వాక్యం వీక్షిస్తున్న వీక్షకులు, విశ్వాసులు అందరినీ స్వాధీనపరచుకోమని, అపవాది తంత్రాలను లయపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అనంతుడు యొక్క అద్భుతమైన నిర్మాణం, కట్టడ, సృష్టి ఏది అని మనం గడిచిన వారం ప్రారంభించాం. దేవుడు కట్టాడంట. ఆయన కట్టకపోతే ఎవరు కట్టాలని చూసినా ఆ కట్టడ వ్యర్థమేనంట. ఆ నిర్మాణం దేవుడే నిర్మించాలంట. ఎవరు నిర్మించలేరంట, ఎవరు కట్టలేరంట. ఓహో, అది అంత విలువైనదా, అంత అమూల్యమైనదా, అంత అద్భుతమైనదా అంటే ఎస్. ఎందుకు అంటే మనుషులు కట్టినది, మనుషులు తయారు చేసిందే ఇంతగా పబ్లిసిటీ చేయబడుతుంటే, ప్రఖ్యాతి గాంచబడుతుంటే, మరి దేవుడు నిర్మించిన, దేవుడు కట్టిన దేవుని యొక్క సృష్టి అది ఎంత అద్భుతమై ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు సృష్టించిన మానవ యొక్క మేధస్సులో పుట్టిన ఆలోచనలేకే ఇంత
పరిణితి చెంది ఆ పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడిగా వెలుగొందితే మరి దేవుడు నిర్మించినది అదెంత గొప్పదే ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించవలసిందిగా ప్రభు సేవకుడిగా మనవి చేస్తున్నాను ప్రియులారా. రైట్, సొలొమోను గారు కట్టిన మందిరం, అందులో దేవుడు నివసించడు. ఎందుకు కట్టావు? మా నాన్నకిచ్చిన మాట నిశ్చయపరచడానికి దేవుడే ద్వారాలు తెరిచాడు. ఆయన ఈ బంగారు దేవాలయం ఆయనకు పట్టదు. ఆయన నివాస స్థలం ఇది కాదు, పరమందు ఉంటాడు ఆయన అని సొలొమోను గారు చెప్పాడు. అయితే మనుషులమైన మనం ఏం చెప్తున్నాం? ఆయన మా మందిరంలో ఉన్నాడు, ఆయన మా మందిరంలో కూర్చుంటాడు, మేము కట్టిన 4 గోడల కట్టడంలో ఆయన ఉన్నాడు అని మనము చెప్పుకుంటూ వస్తున్నాం. యెషయా గారు ఏమైనా హస్తకృతాలయంలో ఉన్నాడు, స్టెఫెన్ గారు కూడా అది చెప్తున్నాడు, సొలొమోను కూడా అది చెప్తున్నారు. ఎందుకు చెబుతున్నారు వాళ్ళంటే ఆకాశ మహాకాశాలే పట్టజాలవు కదా, మరి భూమి అయిన పాదపీఠము, కాళ్ళు పెట్టుకునే పీట, ఆ పీటలో ఆయన పట్టజాలగలిగినంత మందిరం ఎక్కడ కట్టగలం? ఒకవేళ కట్టినా అది ఎలా సరిపోతుంది? కుదరదు కదా అన్న ఆలోచనతో, ఐడియాలజీతో మాట్లాడుతున్న మాటలు. ఒకవేళ నువ్వు సరిపోతాడు, దేవుడు మా మందిరంలో ఉన్నాడు అని నువ్వు చెప్తే దేవుడు చెప్పిన మాట అబద్ధం అవ్వాలి, దేవుడు అబద్ధికుడు అవ్వాలి. దేవుడు అబద్ధికుడు కాదు, ఒకవేళ మనమే అబద్ధికులం అవుతాం. అందుకే దేవుడు నమ్మదగినవాడు, మనం నమ్మదగని వారం. ఆయన మాట ఇచ్చాడని నెరవేర్చి తీరుతాడు, మనం మర్చిపోతాం, వదిలేస్తాం, పట్టించుకో. మరి దేవుడు మనము కట్టిన దాంట్లో ఆయన ఉండడు. వెరీ గుడ్, ఓకే, ఒప్పుకుంటున్నాం అయ్య గారు. మరి దేవుడు ఎక్కడుంటాడు? ఆయన అడ్రస్ ఎక్కడా? నీ విశ్వమంతా ఆయనదే, విశ్వమంతా కూడా ఆయన సృష్టి. అటువంటి విశ్వమంతా వ్యాపించిన వాడు, విశ్వరూపం కలిగిన ఆ దేవుడు ఈ విశ్వములో ఆయనకి ఎక్కడ మనం ఆయన్ని కుదర్చగలం, కూర్చోబెట్టగలం? అంటే మనం అలాగ అనుకున్నామంటే దేవుడు ఎవరో మనకు అర్థం కాలేదన్నమాట. ఆయన యొక్క అనంతమైన భావజాలం మనకు అర్థం కాలేదన్నమాట. అర్థం చేసుకుందాం ప్రియులారా. దేవుడు నీవు నేను కట్టినింట్లో ఆయన ఉండడు. నీవు కట్టినింట్లో నువ్వు ఉంటావు, నీవు కట్టినింట్లో ఆయన ఉండడు. ఎందుకంటే ఆయన నీలాంటి చిన్నోడు కాదు, నీలాంటి 6 అడుగుల వైశాల్యం కలిగిన వాడు కాదు. ఆయన అనంతుడు, ఆయన అపరిమితమైన వాడు. అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, తిమోతి గారికి రాస్తాడు పౌలు గారు, సమీపింపరాని తేజస్సులో సింహాసనం పైన కూర్చుని అమరత్వం కలిగిన వాడు ఆయన, ఎవరూ సమీపించలేరు అక్కడికి. అటువంటి శ్రీమంతుడు గొప్ప దేవుడు కలిగిన ఆయన నివసించిన చోటు, ఆయన కట్టుకున్న ఇల్లు, ఆయన కట్టుకున్న నివాసం, ఆయన కట్టుకున్న నివాసములో, ఆయన కట్టుకున్న ఇంట్లో ఆయన ఉంటాడు ప్రియులారా. వెరీ గుడ్, మనకు ఆన్సర్ వచ్చింది. ఓహో, మనము కట్టుకుని ఇంట్లో మనం ఉన్నాం, ఆయన కట్టుకుని ఇంట్లో ఆయన ఉంటాడన్నమాట. రైట్. మరి ఆయన కట్టుకున్న ఇల్లు ఏది? ఆయన నిర్మించుకున్న నిర్మాణం ఏది? ఆయన సృష్టించిన సృష్టి ఏది అని మనము ఆలోచిస్తే, ఆదికాండం లగాయితు ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు తన్ను నిర్మించిన, తన కట్టిన ఆలయం గురించి ఏమైనా దాఖలాలు ఉన్నాయా అని ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం ప్రియరా. దేవుణ్ణి మనము ఆరాధించాలన్నా, దేవుని మనం కీర్తించాలన్నా, దేవుని మనం ఘనపరచాలన్నా, దేవుని మనం కీర్తించాలన్నా ఆయన బయోడేటా మనకు తెలియాలి, ఆయన పుట్టుపురద మనకి తెలియాలి, ఆయన ఎక్కడుంటాడో అని మనం ఎదిగినప్పుడు ఆ యొక్క ప్రశ్నకు జవాబు మనకు దొరికితే, అప్పుడు ఆయన వెతికి దొరికినప్పుడు మనం పట్టుకుని ఆయన ఆరాధించుదాం, ఆయన కీర్తించుదాం. అప్పుడు మనకి ప్రతి ప్రశ్నకి జవాబు దొరుకుతుంది. మరి మన ప్రతి ప్రశ్నకి జవాబు ఎక్కడ దొరుకుతుందంటే బైబుల్ పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధమైన దేవుడే ప్రశ్నకైనా జవాబుకైనా ఆయనే. అందుకే 12 ఏళ్ల బాలుడప్పుడు యేసుక్రీస్తు ప్రభువారంట ఆ యొక్క పండితుల మధ్య కూర్చున్నప్పుడు
అక్కడున్న శాస్త్ర పరిశీలకులకు అందరికీ కూడా ఆయన ప్రశ్నోత్తరాలకు వాళ్ళ విస్మయం చెందారంట, ఆశ్చర్యపడిపోతారంట. ఆయన ప్రశ్న వేసినా కంగారు అయిపోతున్నారు, జవాబు చెప్పినా కంగారు పడిపోతున్నారు వాళ్ళు. అంత ప్రజ్ఞ కలిగిన వాడు ఆయన. అటువంటి మేధావి, అటువంటి గొప్ప జ్ఞానం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఆయన కట్టిన ఇల్లు ఎక్కడుందో ఒక్కసారి ఆలోచించేద్దాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు క్రైస్తవులు మనం చూస్తే క్రైస్తవం ముక్కలుగా విడిపోయిందండి. 40,000 డినామినేషన్లు అయిపోయింది. ఎందుకంటే వాక్యం ఆధారం కాదు, ఎవరికి తోచిన మజిలీ కథలు వాళ్ళు చెప్పుకుంటారనమాట. ఎవరికి తోచిన పెట్ట కథలు వాళ్ళు అల్లుకుంటమే. అందుకే క్రైస్తవం ఈరోజు మొక్కలైపోయింది. ప్రియమైన దేవుని సంగమా, బైబిల్ 3200 సంవత్సరాలు సుమారుగా ఇప్పటికీ మోషే గారి కాలం దగ్గర నుంచి మొదలు పెడితే ఇంతకాలం అనేకమైన ప్రవక్తలు ప్రాణాలు అర్పించి దేవుడింతో శ్రమపడి తన భక్తుల చేత ఈరోజు మన చేతికి వచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం విలువ ఇంకా మనకు తెలియలేదంటే, ఇంకా మనకు అర్థం కాలేదంటే, ఇక ఈ బైబిల్ యొక్క అర్థం ఏముంది? మనకి అర్థమేముంది? ఈ బైబిల్ ఎందుకు వ్రాయబడి నాకు అర్థం అవ్వకపోతే వృధాయే కదా. ఈ బైబిల్ కాకుండా నీకెందుకు ప్రత్యేకంగా బయలుపరుస్తాడు ఆయన? నీకెందుకు సెపరేట్గా చెప్తాడు ఆయన? నీకొక్కడికే సెపరేట్గా చెప్తే అది పక్షపాత అవుతాడు ఆయన. దేవుడు అందరితో మాట్లాడతారు సార్వత్రికంగా. ఏ ఒక్కడికో స్పెషల్గా కూర్చోబెట్టి మాట్లాడేక ఆల్రెడీ ఆయన మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడేశాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడి ప్రింట్ చేసి దగ్గరికి ఇచ్చాడు. ఇక దీన్ని చదువుకుని ఆయన మనసెరిగి ముందుకు వెళ్ళటమే తప్ప నీతో ఇంకా మాట్లాడ్డాయన. ఆయన ఒకవేళ దేవుడు నీతో మాట్లాడితే ఆ మాట తప్పకుండా గంధస్థం చేయబడాలి. ఎందుకంటే ఆయన మాట విలువ కలిగిన మాటలు అవన్నీ. అందుకే చూడండి ఆయన ఏం చెప్తున్నాడు ప్రకటన గ్రంథం. మీ అందరూ బాగు కొరకు మాట్లాడుతున్న ఈ మాటలు నేను. ప్రకటన 22వ అధ్యాయము 18-19 వచనాలు. ఈ గ్రంథమున్న ప్రవచన వాక్యములను వినువాడు వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపినా ఈ గ్రంథములో వాయబడిన తెగుళ్ళు మనకే. 2, ఈ గ్రంథములో ఉన్న వాక్యములు ఏదైనా తీసినా వాడికి పరలోకంలో పాలు ఉండదు. 2 ఒకటే. ఈ గ్రంథములో ఒక్క మాటకి కలపకూడదు, తీయకూడదు. దేవుడు కలపడం, దేవుడు తీయడు. మరి నువ్వెందుకు కలుపుతున్నావు? నువ్వెందుకు తీసేస్తున్నావు? కలుపుతామంటే ఏంటి? దేవుడు నాతో ప్రత్యేకంగా బయలుపరచాడు. నీకు బయలుపరచడం ఏంటి? బైబిల్ చదివిన వాడి ప్రతి ఒక్కడికి బయలుపరచబడుతుంది ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత. జ్ఞానేంద్రులు ఎదిగిన వారమై మేలు కీడులను అభ్యాసం చేత వివేచింపగల శక్తి ఆత్మ ద్వారా కలుగుతుందయ్యా బైబిల్ చదవటం వల్ల. బైబిల్ చదవమని చెప్పండి, బైబిల్ చదవమని చెప్పాలి, ప్రార్థన చేయమని చెప్పాలి. అంతే తప్ప నువ్వు కలిసిపోయి చెరిపే మజిలీ కథలు అవెందుకు ప్రజలకి? లేనిపోని జబ్బులకి, లేనిపోని రోగాలకి ఎందుకు నువ్వు తావిస్తున్నావు? ఎందుకు అవకాశం ఇస్తున్నావు అపవాదికి? వద్దు కదా. కాబట్టి మనం బైబిల్ ద్వారా ఆలోచించేద్దాం సమాధానం. దేవుడు కట్టిన ఇల్లు ఎక్కడుంది చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. దేవుడు నిర్మించిన కట్టడ, దేవుడు అద్భుతమైన సృష్టి ఏంటది చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అన్నారు. అవకాశం ఉంటే అండర్లైన్ చేయండి. మనమే ఆయన ఇల్లు. పైన 5వ వచనం ఉంటుంది. మోషే ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఇంటి మీద నమ్మకస్తుడు అంటున్నాడు అక్కడ. అలా మాట్లాడుతూ మోషే ఇంటిలో వాడు, ఆ ఇంటిలో అధికారి మోషే అయితే ఇల్లంతటి మీద అధికారి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇంతకీ ఏదా ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. ఏంటి? నమ్మకస్తుడు, ఇంటికి పైగా ఉన్నవాడు ఎవరైనా
ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనమే ఆయన ఇల్లు అంటే ఏంటి? నీ దేహమే దేవుని ఇల్లు, నీ దేహమే దేవుని ఆలయము. సాక్షాత్తు దేవుడి ఇల్లు ఏదంటే ఈ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? అలా ఎరుగుంటే మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారమని మీకు గ్రహింప కలిగి ఉందని కదా ఈ రోజుకి వచ్చేసిందండి. దేవుడు అనంతుడు నిర్మించిన నిర్మాణం, అనంతుడి యొక్క అద్భుతమైన సృష్టి ఏదంటే మానవుని దేహం. మానవుని దేహం అందుకే ఇది జీవము కలిగిన మందిరం. అది నిర్జీవమైన మందిరం. నువ్వు నేను కట్టేది, కానీ ఆయన కట్టేది జీవము కలిగిన మందిరం, జీవం గల ఆలయం, జీవన గల ఇల్లు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 16 మరియు 18 వచనాలు రెండు కలిపి ఉంటాయి, చదువుదాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు కలిపి చూద్దాం. దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందుక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిని నివసించుదును, నేను వారి దేవుడిని యుందును, వారు నా ప్రజల యుందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలిన ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైనది ముట్టకొడి ప్రభు చెప్పుచున్నాడు. మరి నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీరు మీకు తండ్రినే యుందును, మీరు నా కుమారులే యుందురు అని సర్వశక్తి కలిగిన ప్రభు చెప్పుచున్నాడు కదా. ఎవరంట? మనము దేవుని ఇల్లు, మనము దేవుని ఆలయం. ఈ ఇంటిలో నివసిస్తాడు, ఈ ఇంటిలో సంచరిస్తాడు, ఈ ఇంటిలో ఆయన ఉంటాడు. ఇక్కడ పెద్ద పెద్ద కట్టడాల గురించి, పెద్ద పెద్ద పట్టణాల గురించి, పెద్ద పెద్ద పర్వతాల గురించి దేవుడు మాట్లాడతలేదు. దేవుడు కట్టిన ఇల్లు ఏదో, దేవుడి కట్టిన నివాసం ఏదో, దేవుడి కట్టిన మందిరం ఏదో, దేవుడు నివసించిన నివాసము ఆయన చెబుతున్నాడు. నేను మానవుని దేహములో నివసిస్తాను, మానవ దేహంలో సంచరిస్తాను. ఇది అద్భుతమైన సృష్టి, అది నేను కట్టిన ఇల్లు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం పౌలు గారు చెప్తున్నాడు. 9వ వచనం, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమనే ఉన్నాం. అర్థమైందా? అందరము ఎవరమంటే మనమందరం ప్రపంచంలో ఉన్న 850 కోట్ల జనాంగం అందరూ కూడా దేవుని కట్టిన ఇల్లు ఎవరంటే మనమే. ఆయన కట్టుకున్న ఇల్లు ఆదాము నుంచి అనేక నివాసాలు వచ్చాయి. అంటే మనమందరము ఆయన నివాసములు, ఆయన ఉండే నివాసం. ఇక దీనిని ఎవ్వరూ కట్టలేరు. అదే చెప్తున్నాడు సొలొమోను గారు. ఈ యొక్క కట్టడ ఎవ్వడు కట్టలేడు. ఎవడన్నా కట్టాలనుకున్నా, ఎవడన్నా దాని గురించి మాట్లాడాలనుకున్నా అది వట్టి వ్యర్థమే. 127 కీర్తనలు మాట్లాడుతుంది ఏంటో తెలుసా? నీ దేహాన్ని, నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క ఆత్మకు గుడారమును కట్టేది ఏది అంటే కట్టింది దేవుడు కట్టాడు. ఆ కట్టిన గుడారమే నీ దేహము, నీ దేహమే దేవుని ఆలయమని దీని గురించి 127 కీర్తనలు మాట్లాడుతున్నాడు. 100వ కీర్తన 3వ వచనం ఏమంటది? దేవుడు మనల్ని పుట్టించెను, ఆయనని మనల్ని పుట్టించాడు. కీర్తన 100వ కీర్తన 3వ వచనం. 100వ కీర్తన 3వ వచనం చూద్దాం. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, తప్పకుండా తెలుసుకోవాలి. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారం, ఆదివారం కాదు, ప్రతి వారం ఆయన వారమే. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. మనల్ని పుట్టించెను అని పైన ఒకటి ఉంది చిన్నగా, కింద ఫుట్ నోట్లో ఏముంది? మనలను మనమే సృజించుకోలేదు. ఏం చెప్పాడండి మహారాజు గారండి. మనమే సృష్టించుకోలేదయ్యా. మరి ఎవరు సృష్టించాడంటే దేవుడు సృష్టించాడు. ఈ ప్రపంచంలో అన్ని ఇల్లు కట్టింది ఎవరు అంటే దేవుడే. ప్రతి ఇల్లు కట్టింది దేవుడే. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూద్దాం. 3-4 వచనాలు కలిపి ఉండదు. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, స్థాపింపబడును. అయితే సమస్తమును కట్టినవాడు దేవుడే, స్థాపించడు దేవుడే. లోక సంబంధం ఒక ఇల్లు కోసం మాట్లాడుతున్నాడు. అలాగే ఈ లోకానంతా కట్టింది ఎవరంటే నేనే. లోకానంతా కట్టింది నేనే. ప్రతి ఇల్లు ఒకని చేత కట్టబడిన ఆ ఒక్కడెవరంటే దేవుడు.
సమస్తము కట్టినవాడు దేవుడు. దేవుడు బా ఎంత గొప్ప మాటలండి. అంటే ఈ లోకంలో ఉన్న ఒక ఇంటిని చూపించి, ఈ లోకంలో ఒక కట్టడాన్ని చూపించి, ఈ లోకంలో ఒక గృహాన్ని చూపించి దేవుడు ఒక అద్భుతమైన పాఠాన్ని నీకు నాకు నేర్పిస్తున్నాడు. ఏమిటి ఆ పాఠం అంటే, ఇదిగో దేవుడు నిర్మించుకున్న నిర్మాణం, దేవుడు కట్టిన కట్టడ, దేవుడు సృష్టించిన సృష్టి, అది ఒక అద్భుతమైన సృష్టి. అనంతుడు నిర్మించిన అద్భుతమైన నిర్మాణం ఏంటి అంటే మానవుని దేహం, శరీరం. అది ఆత్మకు నిలయం. ఆ ఆత్మకు నిలయమన్న ఈ దేహాన్ని దేవుడు నిర్మించాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నిర్మించాడండి. అర్థమైందా ఇప్పుడు? అంటే సొలొమోను గారు కట్టిన బంగారు దేవాలయంలో దేవుడు ఉండడు కానీ, నీవు నేను కట్టిన పెద్ద పెద్ద మందిరాల్లో దేవుడు ఉండడు కానీ, దేవుడు కట్టిన ఇంటిలో దేవుడు నివసిస్తాడు. ఆ దేవుడు కట్టిన ఇల్లే మానవుని దేహం. ఈ మానవుని దేహంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుని కలిగిన మనమందరము కూడి ఉన్న స్థలమే విశ్వాస గృహం. అది మందిరం, అది సన్నిధానం. దేవుణ్ణి కలిగిన పిల్లలు సమకూర్చబడే స్థలం. నీవు నేను కట్టిన ఇల్లు, నీవు నేను కట్టిన నివాసం, నీవు నేను సొలొమోను గారు కట్టిన మందిరాలు ఏంటి అంటే విశ్వాసులు కూడి ఉన్న గృహం. ఆ విశ్వాసులలో దేవుని ఆత్మ ఉన్నది. దేవుని ఆత్మ మన ఆత్మగా ఆయన పిలవబడుతున్నాడు. ఈరోజు పిలవబడుతున్నారు. ఈ మాటలు ఆత్మ చెవిగలిగిన వాడికి అర్థమవుతాయి. ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకములో మనము చూపించే మందిరాల్లో దేవుడు ఉండడు కానీ దేవుడు కట్టిన ఇంటిలో దేవుడు ఉంటాడని చెబుతున్నాడు. ప్రియులారా, ఆయన కట్టిన ఇల్లే ఈ దేహం, ఆయన కట్టిన ఇల్లే ఈ నిర్మాణం, ఆయన కట్టిన ఇల్లే ఈ యొక్క నివాసము, గుడారం. పిల్లరా, మనమే ఆయన ఇల్లు, మనలో ఆయన నివసిస్తాడు. అంటే ఈ దేహమును ఉంది, ఈ దేహం ఉంది. ఈ దేహంలో ఎవరున్నారు? ఇప్పుడు నేనున్నాను. నేనంటే ఎవరిని? ఆత్మను. ఆత్మ సంతోష్ పాల్ అనే ఆత్మను ఉన్నాను నేను. ఈ ఆత్మ నాకు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు దగ్గర నుండి ఈ ఆత్మ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుంచి వచ్చింది. అప్పుడు నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అదే కదా, నరుడు ఏమయ్యాడండి? జీవాత్మ అయ్యాడు. అంటే ఇప్పుడు నేను కానీ నీవు కానీ ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చామయ్యా ఈ దేహంలోనికి? ఈ మట్టి దేహంలోకి ఎక్కడి నుంచి వచ్చామంటే దేవుని దగ్గర నుంచి వచ్చాము. అందుకే మట్టి నుంచి వచ్చింది మట్టికి వెళ్ళిపోవాలి, దేవుని దగ్గర నుంచి వచ్చింది దేవుని దగ్గరికి చేరాలి. అది న్యాయం, క్రమం. అది దేహం మట్టి నుంచి వచ్చింది కాబట్టి మట్టికి వెళ్ళిపోవాలి, ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది కాబట్టి దేవుని చెంతకు చేరాలి అని అదే సొలొమోను గారు మాట్లాడుతున్నారు. ప్రసంగి గ్రంథం 12:7 అదే మాట్లాడుతున్నాడండి. ఆత్మ తన దయచేసిన ఆయన దయచేసాడంట మనకి, ఆయన యొద్దకు వెళ్ళిపోవాలి. అది దేవుడు ఆత్మకి ఏర్పాటు చేసిన రూట్. అది అలా వెళ్ళకుండా అడ్డుపడే అపవాది తంత్రాలు, మజిలీ కథలు, పిట్ట కథలు విని ఈరోజు అనేకమైన ఆత్మలను నశింప చేసుకుంటున్న అమాయకులుగా, అభాగ్యులుగా మిగిలిపోతున్న అనేకులని రేపటానికి, పురుగొలపటానికి ఈ యొక్క మాటలు మీకు వివరించడం జరుగుతుంది. ప్రియమైన సంగమా, ఒకవేళ నువ్వు ఆలోచించగలిగితే, ఎరగగలిగితే వాక్యం చదివి అంగీకరించు. ఆత్మ చెవులుంటే అంతే తప్ప ఎరిగిన వారి విశ్వాసాన్ని పోగొట్టి ఎదుటివాడి సంఘాలను నాశనం చేసి నీకు సేవ చేయటం తెలియక, నీ సేవ చేయటం ఎలాగో నీకు కమిట్మెంట్ లేక, నూతన ఆత్మ రక్షించే పరిస్థితి నీకు రాక అనేకుల్ని పాడు చేస్తూ బతుకుతున్న మనలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మనకు ఉండొచ్చా? ఒకవేళ నిన్ను ఇష్టపడి నీ దగ్గరికి రావాలి తప్ప నువ్వు వాళ్ళని పాడు చేయకూడదండి.
పాడు చేసి ఆ ఆత్మను నశింపచేసే వల్ల పాడు చేస్తున్నావు. నువ్వు నష్టపోయేలాగా చేస్తున్నావు, వాళ్ళు నష్టపోయేలాగా చేస్తున్నావు, నువ్వు నష్టపోతున్నావు. నీ ఆత్మకున్న విలువ నీకు అర్థం కాలేదు, ఆత్మల్ని కలిగిన వాళ్ళకి అర్థం కాలేదు. అసలు ఆత్మను రక్షిస్తున్న దేవుని గురించి కూడా మనకేం అర్థం కాలేదని అర్థమే. వ్యర్థులుగా మిగిలిపోతున్నామేమో. ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని సంగమా. అందుకే అన్నాడు, ఇదిగో మనము నిరీక్షణను తుదమట్టుకు చేపడితే మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు. ఈ నివాసం అండి, మనమే దేవుని ఆలయం. ఆయన లోపల మనలో ఉంటాడు, మనలో నివసిస్తాడు, మనలో సంచరిస్తాడు. మనం ఆయనకి పిల్లలం, మనకైన తండ్రి, మన సృష్టికర్త. ఆ విషయాన్నే సొలొమోను గారు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా జ్ఞానం ఎరిగిన సొలొమోను గారు మాట్లాడుతున్నాడు, జ్ఞానం ఎరిగిన యెషయా గారు మాట్లాడుతున్నాడు, అద్భుత జ్ఞానం కలిగిన స్టెఫెను గారు మాట్లాడుతున్నాడు. దేవుడు మనుషుల హస్తకృతాలయాలలో నివసింపడు. మరి ఆయన ఎక్కడ నివసిస్తాడంటే దేవుని హస్తకృతాలయాలు నివసిస్తాడు. ఆయన చేసుకుని ఇంట్లో ఆయన ఉంటాడు. ఆయన చేసుకుని ఇల్లు లేదంటే మానవుని దేహమే. ఇటువంటి దేహం విలువ తెలియక ఈరోజు ఎంతమంది పాడు చేసుకుంటున్నారు పిల్లారా. ఈ దేహం చాలా వాల్యూ అండి, దేవుడిచ్చిన వాల్యూ అండి. ఇది దేవుడి నిర్మాణం, ఆయన చేతులతో కట్టిన దేహం అండి. ఈ దేహం యొక్క విలువ తెలియక త్రాగుడికి, వ్యభిచారానికి, దొంగతనానికి, మోసానికి, కొట్లాట్లకి పాడు చేసుకుంటున్నా నీ దేహం విలువ నీకు ఏమర్థమైంది? పాడు చేసుకోవచ్చా? కోసుకోవచ్చా? తల బాదుకోవచ్చా? కాల్చుకోవచ్చా? ఎండ్రిని తాగొచ్చా? గుళికలు తినవచ్చా? ఉరేసుకోవచ్చా? తప్పు కదా. అంటే ఈ దేహం విలువ నీకు అర్థం కాలేదన్నమాట. నీ జీవితం విలువలు తెలియక బతుకుతున్నామండి. దయచేసి ప్రియమైన దేవుని సంగమా ఆలోచించి, ఈ దేహం చాలా విలువైనది. దేవుడి కట్టిన ఇల్లు ఇది, దేవుడు నిర్మించిన నిర్మాణం ఇది. ఈ నిర్మాణం యొక్క విలువ, వాల్యూస్ ఏంటో మనకు తప్పకుండా అర్థం అవ్వాలి. ఆ అర్థం అయ్యే విధముగా వచ్చే వారం వరకు కూడా మనం వెయిట్ చేద్దాం ప్రియులారా. ఎందుకు ఈ నిర్మాణాన్ని నిర్మించాడు? దేవుడు నిర్మించాడు, అర్థమైంది. ఇప్పుడు దేవుని నివాస స్థలం, దేవుడి నిర్మాణం, దేవుడి కట్టడిది మనకు అర్థమైంది. అది మానవ దేహం అని. ఈ దేహం యొక్క విలువేంటో, ఈ దేహం యొక్క ఉన్నతమైన భాగ్యమేంటో, అత్యున్నతమైన భాగ్యమేంటో, ఆ గొప్ప విశిష్టత ఏంటో వచ్చే వారం ధ్యానం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. పరిశుద్ధుడైన కన్న తండ్రి, మీకు స్తోత్రాలు. నీ పిల్లలతో మాట్లాడారు నాయన. ఈ మానవ దేహం చాలా విలువైనది, పాడు చేసుకుంటున్నాం. నువ్వు కట్టిన ఇల్లు నాయన ఇది. మేము కట్టిన ఇంటి మేము పాడు చేసుకోము. ఎవరైనా పాడు చేసిన బాధ కలుగుతుంది. కానీ అటువంటిది నువ్వు కట్టిన విలువైన దేహాన్ని మేము పాడు చేసుకుంటున్నాం నాయన. అటువంటి పరిస్థితులు లేకుండా ఈ విలువైన దేహాన్ని కాపాడుకుంటూ, ప్రభువా ఎందుకు కట్టావో దాని యొక్క పరమార్థం మీరుగా బ్రతుకుటకు సహాయం చేయమని, నీ పిల్లలందరూ హృదయాలు మనోన్నతలు వెలిగించమని, వాక్య విన్న బిడ్డలందరూ దర్శించమని, నీ వాక్య జ్ఞానం నేర్చుకున్నటకు పురుగొల్పమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకమైన సహజ సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లారా. సమాధానం అండి. గాడ్ బ్లెస్ యు ఆల్.